మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రం యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించబడింది. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని కించపరచడానికి ఉద్దేశించినవి కావు. భాను కుమారి ప్రేమ నుంచి పుట్టిన లవ్ వైరస్కు కొనసాగింపే ఈ కథ. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన కుమారితో ఏడాదిగా ప్రేమలో మునిగి తేలిపోతాడు మన హీరో భాను. ప్రేమ అంటే మామూలు ప్రేమ కాదుండోయ్, ఒకరి అంటే ఒకరికి పిచ్చి. ఇక అక్కా బావగారి దగ్గరుండి చదువుకుంటున్న కుమారికి ఈ కథలోని విలన్ క్యారెక్టర్కి కాస్త దగ్గరగా ఉండే బావగారంటే భయం. సాఫీగా సాగిపోతున్న ఈ కథలో కుమారి ఫ్యామిలీ వెళ్లిన అరుణాచలం ట్రిప్ ఊహించని మలుపు తిప్పింది. ఆ టూర్లో ఫోటోలను భానువును హైడ్ చేసి కుమారి వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటుంది. అతని ఫ్రెండ్ డైమండ్ ఫోన్లో ఆ ఫోటోలను చూడడంతో భాను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నవాడు ఎవడా అని ఆరా తీస్తే కుమారికి ఆల్రెడీ వసంత్ అనే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని తెలిసి భాను కుంగిపోతాడు. అసలు ఇలా ఎందుకు చేశావు అని కుమారిని భాను ప్రశ్నిస్తే, గుండెల్లో ఎవరున్నా గుండెల మీద మాత్రం ఇంట్లో వాడు చూసిన వాడే ఉండాలి అనే మాటలు విని భాను షాక్ అవుతాడు. ఇక భానుకు గుడ్ బై చెప్పిన కుమారి వసంత్తో పెళ్లికి రెడీ అవుతుంది. బ్రేకప్ అనుకున్న ఈ కథలో చివరికి ఏం జరుగుతుంది, ఎలాంటి ఊహించని మలుపులు తిరగబోతుంది, ఇక మీరే చూడండి. చాబిలం వచ్చింది రోయ్. తీసుకో. కుమారి కుమారి ఇదంతా కలనా, నిజం కాదా? రే బాను, నాన్నా ఏమైందిరా అలా ఉలిక్కి పడ్డావు? ఏమైనా పీడకలనారా? ఏం లేదులే డాడీ. అసలు ఏం జరిగిందిరా? నిన్ను చూస్తుంటేనే ఏదో తేడా కొడుతుందిరా. అయ్యా మహానుభావా, నీకో దండం. నా బాధ నీకు చెప్పుకున్న అర్థం కాదులే. ఒకవేళ నువ్వు అర్థం చేసుకున్నా చివరికి అక్కడేం మిగలేదులే. సరేనా డాడీ? ఏమోరా, ఒకవైపు నా ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు, మరోవైపు నువ్వేమైపోతావో అని బాధగా ఉందిరా. నా గురించి నువ్వు ఎక్కువ ఆలోచించగలగండి డాడీ. ముందు నీ ఆరోగ్యం చూసుకో. టైం అవుతుంది కదా, వెళ్ళెళ్ళు నీ క్యాబ్ డ్రైవింగ్కి. సరే లేచి తిను, నీకు ఇష్టమైన సాంబార్ వండాను. రే డంబర్ అన్న, చిన్న ఎడుకుపోయినరా? ఇలా సాయంకాలం నుంచి కనిపిస్తలేడు అన్నా. చిన్న ఊరికెళ్ళిండే. ఏం దుబ్బా, అంత మంచిదేనా? అన్న మంచిగా ఉన్నానన్న. ఇంకా ఏం సంగతి డంబర్? అన్నా, ఆ బానుగాని ఏం చేద్దామన్నా? నేను ఫ్రెష్ అయ్యి వస్తా, మీరు కిందికి వెళ్ళి కూర్చుండుర్రి, వాని సంగతి ఆలోచిద్దాం. ఓకేనా? రైట్ అన్నా. రే డంబర్, పిల్లలు లేరని మరదల్ని కన్న కూతురులాగా పెంచుకుంటే అది ఆఖరికి బానుగాని లవ్ చేసిందేంట్రా? నాకు ఎప్పుడో డౌట్ కొట్టిందిరా, అందుకే మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పాను. ఆఖరికి నేను అనుకున్నదే జరిగింది. అన్నా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పన్నా? బానిగా వేసేద్దామా? చెప్పు. రే డాంబార్ తుబా,
మనం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందాం. అప్పటి వరకు ఏమొద్దు. ఆ బానుగన్ వద్దని అదే చెప్పేసింది కదా. కుమారికి నేనంటే ఎలాగో భయం ఉంది. ఆ భయాన్ని అలాగే ఉంచాలి. అంతా నాకు తెలుసని దానికి తెలిసిందో కాళ్ళు పట్టుకొని సారీ బావగారు, తప్పైంది బావగారు అని కవర్ చేసుకుంటుంది. ఆ తర్వాత మా బావగాడు ఏం పీకుతాడులే అని చెప్పి అది రెచ్చిపోతుంది. వాని సంగతి తర్వాత చూద్దాం. నేనేం మాట్లాడాలి? ఆయన ఎలా ఒప్పుకుంటారు? నువ్వే చెప్పొచ్చు కదక్కా. నేనెలా ఒప్పిస్తాను చెప్పు. సరే సరే అడుగుతాడు. అడుగులే. బావగారు ఏంటి? ఏం లేదు బావగారు, 10 డేస్లో మ్యారేజ్ ఉంది కదా. నా ఫ్రెండ్స్ రాని వాణి వాళ్ళు చిన్న ట్రిప్కి వెళ్దాం, ట్రీట్ కావాలి అంటున్నారు బావగారు. అదే మీరు పర్మిషన్ ఇస్తే వెళ్దాం అనుకుంటున్నాను బావగారు. అరే డాంబర్, ఇది నాకు అన్ని పర్మిషన్ తీసుకుని చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తుందేమరా? భయం అన్నా, భయం. బొంగేం కాదు. వెళ్ళు మరి. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. అసలే 10 రోజుల్లో పెళ్లి ఉంది. సరే బావగారు, థ్యాంక్ యూ బావగారు, థ్యాంక్ యూ. అక్క అక్క ఓకే, వెళ్దాం పద. లోపలికి వెళ్ళు. ప్రవీణ్ అన్న, ఆమె యాక్టింగ్కి నీ ఓవర్ యాక్టింగ్కి మస్తు సరిపోయిందన్న. ఫోన్ ఎక్కడ పెట్టాను? హలో, ఎనీ గుడ్ న్యూస్? ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. బావగారు ఓకే అన్నారు. మరి అది ప్లాన్ చేయమంటావా? సరే నీ ఇష్టం. చూస్తావుగా నువ్వే. అవునా? ఓవర్ యాక్షన్ చేయకు. హలో హలో, ఈ నెంబర్కే కాల్ చేయి, ఆ నెంబర్కి అస్సలు కాల్ చేయొద్దు, సరేనా? మరి నాకు ఇవ్వాల్సింది ఇవ్వవా? మ్మ్, మ్మ్. ఓకేనా? బాయ్. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఎంతటి వారినైనా, స్త్రీనైనా పురుషుణ్ణైనా 11 గంటల్లోనే మీ మాట వినేటట్టు, మీ వెంట తిరిగేటట్టు చేసి చూపిస్తాం. మరియు మీ యొక్క ఫోటోతో, మీ యొక్క పేరుతో ఈ యొక్క వశీకరణం చేసి చూపిస్తాం. ఈ మొబైలు ఇక్కడ పెడదాం. మంచి సాంగ్ విందాం. పవన్ కళ్యాణ్ పాట వింటే ఆ కిక్కే వేరప్ప. అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. ఏయ్! ఏయ్! ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. కాల్ చేద్దాం కుమారికి. జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. ఎవరబ్బా ఫోను? ఎవడీడు? హలో, ఎవరు? ఏంటి కుమారి, ఒక్కరోజులో నెంబర్ కూడా డిలీట్ చేసావానే? ఓహో నువ్వా? ఏంటి మళ్ళీ కాల్ చేసావు? అయినా నిన్ననే కదా పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టావు. బాధ పెట్టే బంధాలు పట్టుకునే కొద్దీ ఇంకా బాధ పెడుతూనే ఉంటాయని, కొన్ని బంధాల్ని పట్టుకోవడం కంటే వదిలేయడమే బెటర్ అని ఏదేదో సొల్లు మాటలు చెప్పావు కదా. మర్చిపోయారా భానుగారు? నువ్వు ఒంటి మీద డ్రెస్ మ్యాచ్ అంత ఈజీగా నేను మనసు మార్చుకోలేకపోతున్నానే. కుమారి, దూరం కోరుకునే మనిషికి దగ్గర వాళ్ళని కోరుకోవడం నిజంగా నా పిచ్చితనమే. అసలు నిన్ను ఎవరి దగ్గర అవ్వమన్నారా? నేనేమన్నా నీకు కాల్ చేశానా? నువ్వే నాకు కాల్ చేసి పనికి మాలిన మాటలన్నీ చెప్తున్నావు.
కుక్క. ఒకప్పుడు నువ్వు కుక్క అని పిలిస్తే ప్రేమగా పిలిచామని అనుకున్నానే, కానీ నన్ను పిచ్చి కుక్కలా చూసావని ఇప్పుడు అర్థమవుతుంది. రేయ్ 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 ఆపరా బాబు. అసలు నీకేం కావాలి? ఎందుకు కాల్ చేసావు? మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నా కుమారి, నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ పెళ్లి క్యాన్సిల్ చేద్దామే. వసంత్తో నేను మాట్లాడతాను. రేయ్ హౌలే బాను, ఏం మాట్లాడుతున్నావు? నువ్వెవడివిరా నా పెళ్లి క్యాన్సిల్ చేయడానికి? బాడకో. ఆ? నిన్ను, నీ నంబర్ని నిన్ననే డిలీట్ చేశాను. ఈ క్షణం నుంచి నిన్ను అన్నిట్లో బ్లాక్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నా ఒరిజినాలిటీని మాత్రమే చూసావు నువ్వు. ఇక నుంచి నా క్రూయాలిటీ చూడాలనుకో బాను. గుడ్ బై, ఫోన్ పెట్టే. హలో కుమారి, కుమారి. మనసుకు బాధగా ఉంటే మనసులో ఉండే వాళ్ళకి చెప్పుకుంటాం, కానీ మనసులో ఉండే వాళ్ళు బాధ పెడితే ఆ బాధని ఎవరికి చెప్పుకోవాలి? డైమండ్, ఏంట్రా బాను, అడగకుండానే ఈరోజు ఇన్ని బీర్లు తాగించావు. ఈ బీర్లు లాగానే నువ్వు కూడా చల్లగా ఉండాలి మావా. ఇంతకీ ఈరోజు స్పెషల్ ఏంట్రా బాను? స్పెషల్ ఏం లేదురా డైమండ్, బాధరా బాధ. ఈ డైమండ్ గాడు ఉండగా నీకు బాధ ఏంట్రా? రే డైమండ్, ఆ మధ్య నువ్వు కుమారి షటర్ చూసిన పర్సన్ అన్నయ్య తమ్ముడు కాదురా, కుమారి కాబోయే మొగుడురా. మోసం చేసిందిరా అది. ఓ అవునా? ఏంట్రా నేను ఇంత సీరియస్ మ్యాటర్ చదువుతుంటే షాక్ అవడం లేదు నువ్వు? ఏంటి షాక్ అవ్వాలా? షాక్ షాక్ షాక్! అమ్మో, అంత పని చేసిందా కుమారి? అంత పని చేసిందా? నీ అబ్బా, ఎక్స్పెక్ట్ చేసిందేరా. అదో పెద్ద నువ్వు ఊహించంది ఇంకేమైనా ఉంది అంటే అది ముందు ముందు నీకే అర్థం అవుతుందిరా. ఏంట్రా? ఏయ్ అది వదిలేయి కానీ ఈ సీన్కి తగ్గట్టు నాకు ఒక డైలాగ్ చెప్పాలందిరా. నాకేమో నాలుక తిరగట్లేదు. డైరెక్టర్ సాబ్ ఇక్కడ ఉన్నారు? డైరెక్టర్ సాబ్. ఏంటి డైమండ్, ఏమైంది? ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఒక్క డైలాగ్ చెప్తారా సాబ్? ఏ బాను, ఒకటి గుర్తుపెట్టుకో, అతిగా ప్రేమించిన అబ్బాయికి ఆడదెప్పుడు అతిథి మాత్రమే. ఓకేనా? డైరెక్టర్ సాబ్, క్యా డైలాగే సాబ్. విన్నావు కదా, అతిగా ప్రేమించిన అబ్బాయికి ఆడది ఎప్పుడు అతిథే. నువ్వేమో అతిథి సినిమాలో మహేష్ బాబు లాగా రెచ్చిపోయావు కదరా. రే డైమండ్, కుమారికి నేను ఇచ్చిన మొదటి బహుమతి నా ప్రేమరా, కానీ ఆమె నాకు ఇచ్చిన చివరి బహుమతి కన్నీళ్ళురా, కన్నీళ్ళు. నా బాధను అదేసుకున్న ఏకైక పర్సన్ నువ్వేరా. నువ్వు నా బెస్ట్ ఫ్రెండురా. ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ రా డైమండ్ నువ్వు. లవ్ యూ రా డైమండ్, లవ్ యూ. మావా నువ్వు ఏడవకురా. ప్రేమ అనే దోమ కుట్టడం వల్ల నీకు లవ్ అనే వైరస్ అంటిందిరా. దానికి మందు మాత్రమే వ్యాక్సిన్ రా. ఈ లవ్ వైరస్ని ఈ మందుతో చంపేద్దామా?
ఓలమోలో వైరస్ అంటుకున్నదంటే సీరియస్, మనకెందుకు చెప్పు యూజ్లెస్, ఇంకా విరుగుడు మందే సక్సెస్. ఓలమోలో వైరస్ అంటుకున్నదంటే సీరియస్, మనకెందుకు చెప్పు యూజ్లెస్, ఇంకా విరుగుడు మందే సక్సెస్. ఓలమో ఏం బాధ, ఓలమో ఇవాళ నేనయ్యా అవరా, ఏందయ్యా ఇవాళ ప్రేమ ప్రేమ అనిపించే ఎక్కించి, ఏ జబ్బులేని నాకు లవ్ వైరస్ అంటించి, కంటి నిండా కొనుక్కు మానిచ్చి, బొట్టలు తాకని చేసి, రోడ్డు మీద దొరలను చేసి, వారిలోన పొరలను చేసి. ఓలమోలమో ఓలమోలమో ఓలమోలో వైరస్ అంటుకున్నదంటే సీరియస్, మనకెందుకు చెప్పు యూజ్లెస్, ఇంకా విరుగుడు మందే సక్సెస్. ఓలమోలో వైరస్ అంటుకున్నదంటే సీరియస్, మనకెందుకు చెప్పు యూజ్లెస్, ఇంకా విరుగుడు మందే సక్సెస్. ఓలమో ఏం బాధ, ఓలమో ఇవాళ నేనయ్యా అవరా, ఏందయ్యా ఈ బాధ. ఎవరినడి ఎడం పక్క దూరిపోయావు, ఎవరు లేరని నా నీడ ఎలా కోలం చేసింది. ఏ పాపం చేశానే పిచ్చి పాప, ఏ నేరం చేశానే రే పాప. పిక్చర్ చూపించి ఫ్యూచర్ నే స్పాయిల్ చేసి, హార్ట్ నే పంచర్ చేసి, హెల్త్ నేమో స్ట్రెచర్ ఎక్కించి. ఓలమోలమో ఓలమోలమో ఓలమోలో వైరస్ అంటుకున్నదంటే సీరియస్, మనకెందుకు చెప్పు యూజ్లెస్, ఇంకా విరుగుడు మందే సక్సెస్. ఓలమోలో వైరస్ అంటుకున్నదంటే సీరియస్, మనకెందుకు చెప్పు యూజ్లెస్, ఇంకా విరుగుడు మందే సక్సెస్. ఇలా పెట్టిన చెవుల పువ్వు అర్థం కాని వింతలో, గుడు అయ్యాడు దేవదాసు, పకోడి కూడా రాకూడదు బాస్. ఇలా పెట్టిన చెవుల పువ్వు అర్థం కాని వింతలో, గుడు అయ్యాడు దేవదాసు, పకోడి కూడా రాకూడదు బాస్. ఓలమో ఏం బాధ, ఓలమో ఇవాళ నేనయ్యా అవరా, ఏందయ్యా ఈ బాధ. ఓం ధ్రువం దేవాభ్యో నమః, ఆపోష్టదేవాభ్యో నమః, మహాదేవాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. కాచ్యాయన విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో లక్ష్మీదేవ ప్రచోదయాత్. కర్పూరమంగళ నీరాజమంగళం. శ్రీ మహాప్రసాదేవతాభ్యో నమః. స్వీటీ, పెళ్ళికి టైం దగ్గర పడుతుందే. హా, అవును చిన్ను. అవును, వెడ్డింగ్ కార్డ్స్ పంచడం ఎక్కడి వరకు వచ్చింది? అదంతా బావగారు చూసుకుంటున్నారు. ఓ ఓకే. నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను స్వీటీ. ఏంటి చిన్ను? అయినా చాలా రోజుల తర్వాత మేడం చిన్ను అని ప్రేమగా పిలుస్తున్నారు. అవును వసంతు, నువ్వంటే ప్రేమరా, పిచ్చి ప్రేమ. అందుకే ప్రేమ ఎక్కువైపోయి నిన్ను చిన్ను అని ప్రేమగా పిలుస్తున్నాను, నా బంగారు కన్నా. ఇంతకీ ఏదో చెప్పాలన్నావు కదా, ఏంటో చెప్పు ఫస్ట్. మొన్న ఈవినింగ్ బాను అంటే నీ ఫ్రెండ్ అని చెప్పి వచ్చి కలిశాడు. కాల్ చేశాడు, లొకేషన్ పెట్టమన్నాడు, టీ తాగాడు, నేను చెప్పింది విన్నాడు, వెళ్ళాడు. అసలు ఇంతకీ ఎవరైనా? ఇది నన్నెందుకు అడుగుతున్నావు? వాడిని అడగకపోయావా? కూర్చో కూర్చో కూర్చో. క్రేజీగా నేను అదే అడుగుతున్నా, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. నీకొక విషయం చెప్తాను, ఎవరికి చెప్పొద్దు. సరే సరే. ఏంటి? బాను రాణి బాయ్ ఫ్రెండ్ వసంతు. అవునా? అయ్యగారు
ఈరోజు చక్కెర పొంగల్ ఈరోజు వండలేదా? ఉదయమే అయిపోయిందమ్మా, మీరే ఆలస్యంగా వచ్చారు. అవునా? అవును, ఈ బక్కదానికే పొడుగోడికి ఎలా సెట్ అయిందే? అదే కదా మ్యాటరు. సెట్ అవ్వకనే రాని వాడికి బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి ఆ పిల్లగాడు పిచ్చోడైపోయి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అలా కాల్స్ చేస్తూ సంబంధం లేకుండా మాట్లాడుతూ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇంకోసారి మీట్ అయి ఏమైనా అడిగితే నువ్వు పెద్దగా పట్టించుకోకు చిన్ను. సరేనా? సరే, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను వెళ్తా. సరే అయ్య గారు. మంచిదమ్మా. దాని ముందు ఇవేం మాట్లాడకు, అది వింటే బాధపడుతుంది. సరే, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఇక ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం, రెడీ అయ్యుండు. బాయ్. అమ్మా రాణి, వెళ్ళొస్తాను. కాస్త జాగ్రత్తగా ఉండమ్మా, రోజులు అసలే బాలేవు. ముఖ్యంగా పిచ్చి వాళ్ళకి దూరంగా ఉండాలమ్మా, సరేనా? ఆ? బాయ్ బాయ్. ఒక్క నిమిషం, క్యాబ్ వచ్చేసినట్టుంది. హలో, ఎక్కడున్నారండి? మేడం ఓటీపీ చెప్పండి. 9125. నీ ఉడ్బీ అంటే పిచ్చోళ్ళకి దూరంగా ఉండాలి, జాగ్రత్త ఉండాలి అని సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. సంబంధం లేకుండా ఏం కాదు, సంబంధం పెట్టాను కాబట్టే మాట్లాడుతున్నాడు. నా ఎక్స్ నీ లవర్ అని చెప్పానే. నువ్వు బ్రేకప్ చెప్పడంతో వాడు పిచ్చోడైపోయాడని చెప్పాను. నీకు ఆల్రెడీ జరిగిందంతా చెప్పాను కదా. వామ్మో, ఏంటి ఇదంతా? ఏం చేస్తాం రాని, ఒక్క పెళ్లి కోసం 100 అబద్ధాలు అన్నా తప్పులేదన్నారు కదా, అదే చేస్తున్నాను. 100 కాదే, నువ్వు నోరు తెరిస్తేనే అబద్ధాలు. ఇంకొకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఇన్ ఫ్యూచర్ వసంత్కి డౌట్ వచ్చి నిన్నేమన్నా అడిగినా ఇదే స్టోరీ ప్లే చేయాలి, సరేనా? మరి నాకేంటి? ఆ వసంత్ గారి దగ్గర అమెజాన్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంది, అది నేను అడిగి ఇప్పిస్తాలే, సరేనా? సరే సరే. నేను ముందు డ్రాప్ అయిపోతానే, దగ్గరే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతాలే. అంకుల్ ఇక్కడ ఆపేయండి, నేను దిగిపోతాను. సరేనే, బాయ్. బాయ్ బాయ్ బాయ్. వామ్మో, ఇదేం అమ్మాయిరా బాబు. అంకుల్ పెట్టిన లొకేషన్లో డ్రాప్ చేయండి. హలో, ఎవరు? నేను కుమారి, బానుని. ఏయ్, నీకేమైనా మెంటలా? నన్ను ఎందుకు ఇంతలా టార్చర్ పెడుతున్నావు? అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ చేసి విసిగిస్తున్నావు. గంటలు గంటలు మాట్లాడే రోజుల నుంచి ఒక్క మెసేజ్ ఒక్క కాల్ కూడా లేని రోజుకి వచ్చే సంగతి కుమారి. పైగా నేను నీ మీద చూపించిన ప్రేమకు నువ్వు పెట్టిన పేరు టార్చరా? ఏయ్, నా లైఫ్ వేరే, నీ లైఫ్ వేరే బాను. అదంతా టైం పాస్. నువ్వు ఇంత సీరియస్గా ఉంటావని తెలిస్తే అసలు నీ అకౌంట్ని ఎప్పుడో డిలీట్ చేసేదాన్ని. వేరే నెంబర్స్ నుంచి కాల్స్ మెసేజెస్ చేసినా నీ పేరు రాసి నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను, గుర్తుపెట్టుకో. గుడ్ బై. హలో 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 కుమారి. వెతవా, వీళ్ళన్నిట్లో బ్లాక్లో పెట్టేయాలి, వీళ్ళు చేసే కాల్స్ని కూడా బ్లాక్లో పెట్టేయాలి. వీళ్ళన్నిట్లో బ్లాక్లో పెట్టేస్తే సరిపోతుంది. అక్క, ఆ అన్న నీకు ఫ్లవర్ ఇవ్వమన్నాడు. ఎవరు?
కుమారి డోర్ ఓపెన్ చేయక్క. ఏమైందే? ఏమైంది? ఏంటి ఏంటి ఏమైంది? ఏం జరిగింది కుమారి? ఏమైంది? 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 కంగారు పడకు. రిలాక్స్ రిలాక్స్. రా కూర్చో ముందు. ఇదిగో మంచినీళ్ళు తాగు. నా వెనకాల బైక్ పైన హెల్మెట్ పెట్టుకొని నన్నెవరో వెంబడిచ్చారు. చేతిలో ఏదో యాసిడ్ బాటిల్లో ఉంది. ఆగు, ఇప్పుడే నేను బావగారు కాల్ చేసి చెప్తాను. అయ్యో వద్దక్క, అసలే పెళ్ళికి టైం దగ్గర పడుతుంది. ఇదంతా బావగారికి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. మరి ఎలానే? నేను హ్యాండిల్ చేస్తానక్క. ప్లీజ్ అక్క, నువ్వేం చెప్పొద్దక్క ప్లీజ్. సరే, నేను బావగారికి ఏం చెప్పాను కానీ నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? ప్లీజ్ అన్నా, అన్న అన్న ప్లీజ్ అన్నా, అన్న వదిలేయండి అన్న, ఇంకెప్పుడు శృతి జోలికి వెళ్ళనన్నా. అరే నా కొడక, సార్ 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 ప్లీజ్ సార్, సార్ క్షమించండి సార్. సార్ నా కొడక, పట్టుమని 10 నిమిషాలు గట్టిగా పిసికేస్తే పైకి పోయేలా ఉన్నావు. నీకు పెద్దింటి అమ్మాయి కావాలరా? ఇంకోసారి ప్రేమ దోమ ఏమైనా అన్నావో ధీమాగా యమోలో కొని పంపించేస్తా. అర్థమైందా? నమస్కారం ప్రవీణ్ గారు. నమస్కారం నమస్కారం అండి. కూర్చోండి అలాగా. ఏం చేద్దామంటారు వాణ్ణి? మా అమ్మాయి జోలికి రాకుండా ఉంటే అంతే చాలు ప్రవీణ్ గారు. చెప్పండి అన్న. ఇంత జరిగిన తర్వాత కూడా వాడు మీ అమ్మాయి జోలికి వస్తానని మీరెలా అనుకుంటున్నారు? వీని జోలికి మీ అమ్మాయి రాకుండా మీరు జాగ్రత్త పడండి. సరే ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాస్త ఈ విషయం బయటకు రాకుండా చూసుకోండి ప్లీజ్. అన్నా, ఆ బాని అని ఇంటర్వ్యూస్ తెలిసిందన్నా. సరే, రేపు మన ఇంటికి వెళ్దాం, రెడీగా ఉండండి సార్. ఓకేనా? అవునా? సరే సరే చూద్దాం. అవునా? ఎప్పుడు? సరే. ఏంట్రా కాల్ చేసి అడవుడుగా రమ్మన్నావు? నువ్వేమో ఇక్కడ హాయిగా ఉండు, అక్కడ కుమారి ఏమో నీ మీద పిఎస్లో కంప్లైంట్ ఇద్దామని రెడీ అవుతుంది. నేనేం చేశాను రా? రే, నీ వేషాలు ఇంకా ఆపరా. కుమారి ఇందాక కాల్ చేసి ఏడుస్తుంది. వేరే వేరే నంబర్స్ నుంచి కాల్ చేస్తున్నావంట. నేనా? ఉదయం వెనకాలే ఫాలో అయ్యావంట కదరా. యాసిడ్ బాటిల్ తీసుకుని దాడి చేయాలనుకున్నావంట కదరా. అమ్మాయి చెప్తుంది. ఏంటి? నేనా? ఏం మాట్లాడుతున్నావురా? నేను యాసిడ్ దాడి చేయాలని ఎందుకు అనుకుంటాను రా? అసలు నేను ఆమెను ఫాలో అవ్వలేదు డైమండ్, నన్ను నమ్మురా. అయినా
వేరే వేరే నంబర్స్ నుంచి ఎందుకు కాల్ చేస్తున్నారా అమ్మాయికి? ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోరా. అడుక్కుంటే వచ్చే ప్రేమ, బతిమలాడితే వచ్చే బంధం ఎక్కువ కాలం నిలబడదురా. బంధమైన ప్రేమైనా మనస్ఫూర్తిగా ఉంటే నేను నిలబడతారా. నన్ను వదిలించుకోవడానికి ఎంతకు దిగజారిందిరా అది. అబ్బా, ఇన్ని రోజులు ప్రేమ అని ముసుగులో దాని మనసు మాత్రం చూశాను రా. కానీ ఇప్పుడు దాని మనసులోతుల విషయాన్ని చూస్తున్నాను రా. నువ్వు ఇంకొకసారి అమ్మాయి జోలికి రావని నేను కుమారికి ప్రామిస్ ఇచ్చాను రా. అమ్మాయి వెనకాల ఫాలో అవ్వడం, ఈ యాసిడ్ బాటిల్స్ పట్టుకొని తిరగడం ఇలాంటివి చేయకురా. రే, ఇక చాలురా. ఈరోజు ఒక విషయం అర్థమైంది. మగాడు నిజాన్ని ఎంత గట్టిగా చెప్పినా ఆడది కన్నీటితో కాచే 2 చుక్కలు ఆ నిజాన్ని చంపేస్తుందిరా. నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వే నా మాట నమ్మడం లేదు చూడు. ఇదంతా వదిలేసి కొన్ని రోజులు నువ్వు ప్రశాంతంగా ఉండరా ప్లీజ్. సరే, అదే ట్రై చేస్తున్నా. సరే పద. నీ బైక్ కీసారా, నేను తీస్తా బండి. ఇదిగో. అరే నిజంగా నేను కుమార్ని ఫాలో అవ్వలేదురా. రేయ్, నాకు నీ బండి కావాలరా. నా బండి సర్వీసింగ్ ఇచ్చాను. సాయంత్రం అమ్మని తీసుకుని ఫంక్షన్కి వెళ్ళాలి. నీ బండి తర్వాత ఇస్తలే. సరే సరే, తీసుకెళ్ళు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత ఏమైందిరా? ఏం లేదు డాడీ, నేను బాగానే ఉన్నాను కదా. డైమండ్ నాకు మొత్తం చెప్పాడురా. డాడీ 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 ఎడవకురా, ఎడవకు. నా కొడుకు హీరోరా, నీకేం తక్కువనన్నా. చూడా, మనల్ని వద్దు అనుకొని వెళ్ళిన దాని గురించి అస్సలు ఆలోచించద్దు. ఏదో రోజు మన విలువ వాళ్ళకి తెలిసి వస్తుందిరా. డాడీ, నేను మోసపోయాను డాడీ. నువ్వు కొన్ని రోజులు మీ మావయ్య వాళ్ళ ఊరు పాలవంచలుగా, నీ మనసు కాస్త కుదిరిపడుతుందిరా. నువ్వన్నీ మర్చిపో, అవన్నీ గుర్తు చేసుకోకరా ప్లీజ్. సారీ డాడీ, ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టుంటే క్షమించు. సారీ. అరే తెంగరోడా, నేను మీ డాడీనిరా, నన్ను బాధ పెట్టమేంట్రా ఇచ్చోడా. డాడీ, రేపు నైట్ ఊరికి టికెట్లు బుక్ చేస్తాను. ఇద్దరం ఒక వారం రోజులు పాలవంచగలుగుతాం. సరేనన్నా, వెళ్దాం. డాడీ, నీ బండి తీసుకెళ్తానా నేను? ఒరే నాన్న, ఆ బండికి బ్రేకులు లేవురా, కాస్త మెల్లగా వెళ్ళు. సరే సరే, నేను జాగ్రత్తగా వెళ్తానులే. ఏంటి డైమండ్ గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం? డాడీ చెప్పు. అరే బాను, ఇంటికి వచ్చినప్పుడు సాంబార్ తీసుకురా నాన్న. సాంబార్ కావాలా? సరే డాడీ, తీసుకొస్తాలే. రే డైమండ్, అరే డైమండ్, డైమండ్ ఇటు చూడరా.
ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి ఎటు వెళ్తున్నాడు వీడు? ఇక్కడికి వచ్చాడేంటి? డైమండ్ గాడేంటి సాయిగాడు రూమ్కి వచ్చాడు? మందు పార్టీ పెట్టారా? సడన్గా నన్ను పిలిచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాడా ఏంటి? సరేనండి, ఒక్క నిమిషం ఆగండి. ఎవరండి? ఎవరు? ఎవరది? నమస్తే ఆగం పాండు గారు. నమస్కారం నమస్కారం. ఎవరు మీరు? ఏంటి ఎక్కడ నీ కొడుకు? ఇంట్లో లేడా? అవునులే, ఇంకో కొత్త పూరిని పడాయిని తిరుగుతున్నాడా నీ కొడుకు? ఇంకో కొత్త పూరిని? ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? ఏంటి దారుణం? అరే డాంబర్, డోర్ అయ్యరా నువ్వు. ఏంటండి మా ఇంటికి వచ్చి రౌడీ ఏం చేస్తున్నారు? అరువకు. ఇంటి గుట్టు గడప దాటి బయటకెళ్ళడం నాకు అసలే నచ్చదు. అందుకే డోర్ వేయమన్నాను, అర్థమైందా? నువ్వు ఇలాగే చేస్తే పోలీసు వాళ్ళని పిలవాల్సి వస్తుంది. ఏంట్రా నన్ను బెదిరిస్తున్నావా? బిల్డర్ ప్రవీణ్ బెదిరిస్తున్నావా నా కొడక? ఏమి నా కొడక? ఏసేనా చెప్పు, ఏసేనా చెప్పు. నీ కొడుకు నా మరదలు ప్రేమించిండు, వద్దని ముఖం మీద చెప్పేసింది. అయినా ఇంకా వెంటబడుతున్నాడంట. నీ పెంపకం ఇదారా? నీ బతుకులు చెడా? సిగ్గుండక్కర్లేదా? అయ్యా దండం పెడతానయ్యా. అయ్యా హార్ట్ పేషెంట్ అయ్యా. అయ్యా షుగర్ కూడా ఉందయ్యా, కొట్టకండి అయ్యా. అయ్యా మీ కాళ్ళు మొక్కుతానయ్యా. అయ్యా నన్ను వదిలేండి అయ్యా, మీ కాళ్ళు మొక్కుతానయ్యా. తల్లి లేని బిడ్డయ్యా వాడు. వాడికి నేను నచ్చ చెప్పుకుంటానయ్యా. కుమారి గురించి ఈరోజే తెలిసిందయ్యా నాకు. ఇదంతా ముందే తెలిస్తే ఇంతవరకు రానిచ్చేవాని కాదయ్యా. క్షమించండి అయ్యా, మీ కాళ్ళు మొక్కుతాను. క్షమించండి అయ్యా. కులం తక్కువడుతో కుర్రాడుతో పెట్టుకోవద్దని మా నాన్న చిన్నప్పుడే నాకు చెప్పాడురా. అందుకే నీ కొడుకు నేనేమీ చేయలేదు. ఒకవేళ గనక నేను వాడిని కొట్టిస్తే వాడు హీరో అవుతాడు. అలా కాదని నేను వాడిని చంపేస్తే వాడు ఫ్రంట్ పేజీలో వార్త అవుతాడు, నేను టీవీలో బ్రేకింగ్ న్యూస్ అవుతా. ఆఫ్టర్ ఆల్ నా బొచ్చుగాని గురించి ఇంత సినిమా అవసరమా? అందుకే బతికిపోయాడు. తల్లెవరో తెలియదు గాని తండ్రివైతే నువ్వే కదరా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పరా. అలా అనకండి సార్. ఏదో గొంతులేస్తుంది. ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. 3 రోజుల్లో నా మరదలు పెళ్ళి ఉంది. ఇంకొకసారి నీ కొడుకు నా మరద జోలికొచ్చాడా కస 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 నరికేసేస్తా. అరే డాంబర్, చెప్పరా వానికి నా గురించి. అర్థమైందా? సరే సార్, సరే అర్థమైంది సార్. సార్ సార్ సార్
వెరీ గుడ్, ఇలా మాటినాలి. కూర్చో. షుగర్ పేషెంట్ ఉన్నట్టున్నావుగా, ఇన్సులిన్ వేసుకుంటావా? టైంకి తినాలి. రే పాండు, నీళ్ళు తాగు. ఇంకా తాగుతావా? సరే పాండు గారు, నేను వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. నీ బానుని ఇంకా జాగ్రత్తగా ఉండమని చెప్పు. బయలుదేరుతా నేను. ఈ సాయి గాని 2 గంటలు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి డైమండ్, భానుగారు లేచేసరికి నేను ఇక్కడే ఉంటే ఇంకా గొడవ పెడతాడేమోరా. నేను వెళ్ళిపోతాను, నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి. సరే సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాలే. రే, ఏదిరా అది? వెళ్ళిపోయిందా? రేయ్, ఏంట్రా నీ బాధ? రే మోసగాడా! ఎవడ్రా మోసగాడు? నేను గోకాను, అది గోకించుకుంది. మధ్యలో అయిన గాయం నీకురా. కుమారికి నీకేంట్రా? చెప్పురా, చెప్పురా. నీకు కుమారికి ఏంటో, నాకు దానికి అదేరా. అరే, చెల్లె చెల్లె అన్నావు కదరా. అన్నంత మాత్రాన పిలుపులు బంధాలైపోతాయా బాను? ఛే, వావి వరుస మర్చినా కుక్కవురా నువ్వు. ఏయ్, నువ్వు ఏమైనా అనుకోరా, ఈ రోజుల్లో జరుగుతుంది ఇదే. ఎంత నమ్మాన్రా నిన్ను. దానికంటూ ఎలాగో సిగ్గులేదు. నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా. అది ఒరిజినాలిటీ మాత్రం చూపిస్తే నువ్వు క్రూయాలిటీ చూపిస్తున్నావురా. ఏదైనా మన దాకా వస్తే కానీ అర్థం కాదురా బాను. కుమారి ముఖ్యమా, చిన్నప్పటి నుంచి ఉన్న మన ఫ్రెండ్షిప్ ముఖ్యమా అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు కుమారియే కావాలని నాతోనే చాలాసార్లు అన్నావు. నన్ను, నా ఈగోని చాలాసార్లు హర్ట్ చేసావు. అక్కడి నుంచే పుట్టిందిరా నాకు కుమారి మీద ఇంట్రెస్ట్. వన్ ఫైన్ డే తనకి మెసేజ్ చేశాను. అది నీతో మాట్లాడుతూనే నాతో కూడా మాటలు కలిపిందిరా. మెల్లమెల్లగా చేతులు కూడా కలిసినాయి. చిచి, ఇదంతా వింటుంటే అసహ్యం వస్తుందిరా. రేయ్, ఈ రోజుల్లో నీతి కంటే భూతే ఎక్కువ ఫాలో అవుతున్నారా. రే డైమండ్, కన్నీళ్ళ రావాలంటే కష్టాలు అవసరం లేదురా. ఇష్టమైన వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేమురా. ఏయ్, నువ్వు ఎక్కువగా ఎమోషనల్ అవ్వకరా. కుమారి మల్టీప్లెక్స్ థియేటర్ లాంటిదిరా. సింగిల్ టైంలో 3 స్క్రీన్లలో 3 సినిమాలు నడిచినాయి. 1 నువ్వు, 2 నేను, 3 మే ఆ వసంత్ గాడు. నువ్వు నాకు థ్యాంక్ఫుల్గా ఉండాలిరా మావా. నువ్వు ఇంకా దాని ప్రేమలో మునిగిపోతున్నావని
నీకు హెల్ప్ చేయడానికి నీ బ్రేకప్ సీన్కి డైరెక్షన్ చేసింది నేనేరా. కుమారి వసంత్ అరుణాచలం ట్రిప్ ఫోటో చూపించింది నేనే కదరా. ఎంత మేర ఆ ఫోటోనే చూస్తావు కానీ కుమారి నెంబరు నేనెప్పుడు ఇవ్వలేదు. నీ దగ్గర ఆ అమ్మాయి కాంటాక్ట్ ఎలా వచ్చిందిరా అని ఒక్కసారైనా అడిగావరా? ఎర్రి నిన్ను భయపెడదామని ఆ యాసిడ్ బాటిల్ సీన్ క్రియేట్ చేసింది కూడా నేనేరా. అంతా బాగానే ఉంది కానీ లాస్ట్లో నీ ఎంట్రీనే ఊహించలేదురా. నువ్వు ఎక్కడ బయటకు వస్తే మమ్మల్ని చూసేస్తావని భయంతో నీ బైక్ తీసుకుని నేను బయటకు వస్తే నువ్వేమో మీ అయ్య బ్రేక్ లేని బండి తీసుకొచ్చి నన్ను గుద్దేశావు. రే ఏం సాధిద్దామరా దీంతో? చెప్పురా. కుమారిని సాధిద్దామంటా. పెళ్లి తర్వాత కూడా నాతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తానని ప్రామిస్ చేసింది. ఆ డీల్కి నువ్వు చెప్పావు, నేను ఓకే అన్నాను, అంతే తేడా. అయినా అమ్మాయి వదిలేసి బ్రేకప్ చెప్పిన తర్వాత సైలెంట్ అయిపోవాలి కానీ వెంట పడకూడదురా. అందుకే నీలాంటి వాళ్ళ కోసం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా? అవసరం ముగిసిన చోటే నీకిచ్చే గౌరవం కూడా ముగుస్తుంది. అర్థం చేసుకుని పక్కకి జరగాలి తప్ప ఆ బంధం కోసం ఆరాట పడకూడదురా బాను. ఇంత చేసి ఇంకా ప్రవచనాలు చెప్పడానికి సిగ్గుండాలరా. ఛే, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన అమ్మాయి, అన్నే తానే అనుకున్న ఫ్రెండ్, ఇద్దరు కలిసి మోసం చేస్తే ఆ బాధ నాలా ఉంటుందిరా. జీవితంలో ఇంక నీ మొహం నాకు చూపించకరా. రేయ్, కర్మ ఎవరిని వదిలిపెట్టదురా. అది కుమారినైనా నిన్నైనా గుర్తుపెట్టుకో. గుడ్ బై. ఇద్దరు కలిసి అంత మోసం చేశారు. కుమారే డైమండ్ అరే అనుభవిస్తారా రే, అరే అనుభవిస్తారా రే, మోసం చేశారా. ఫోన్, నా ఫోన్ అక్కడ ఉంది. ఇక్కడ ఉందా? ఏంటి స్విచ్ ఆఫ్ అయింది? ఏంటిది, ఎన్ని మిస్ కాల్స్ ఉన్నాయి? ఇంటికి వెళ్ళి ఫోన్ చేయాలి. మావయ్య, మీరెప్పుడొచ్చారు? డాడీ ఎక్కడున్నారు? డాడీ, 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 డాడీ,
డాడీ డాడీ మావయ్య డాడీ మావయ్య ఎన్నిసార్లు మనలో వెళ్ళిపోయాడు మావయ్య డాడీ డాడీ లే డాడీ ఎలా జరిగింది మావయ్య రాత్రి మావయ్య హాస్టల్కి వచ్చిందిరా. లే డాడీ తీసుకెళ్లే లోపలనే డాడీ లే డాడీ 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 అమ్మా డాడీ పొద్దు పాలిపాయే దిక్కులేకపాయే ముందరున్న దారి సింహసి కటాయే నీడ కూలిపాయే ఒళ్ళు సోలిపాయే భారమయ్యి గుండె తల్లడిల్లిపోయే కష్టమెంత ఉన్నా నవ్వుతూనే నన్ను పెంచినావురయ్యా నిమ్మలంగా ఇట్ట పడుకొని ఉంటే చూడలేను రయ్యా చెయ్యి పట్టుకొని నడకలెన్నో నాకు నేర్పినావు రయ్యా నిన్ను సంపుకున్న పాపపు లోకాన ఎట్ట ఉండనయ్యా నానా నానా కళ్ళలోన కన్నీల వాన తట్టుకొని వేదనలోన నానా నానా గొంతులోన దుఃఖము శాన ఓపలేని అతనలోనా డాడీ నేను రాకపోయినా నీ బీపీ షుగర్ ఏం తగ్గదు. నేను కొంచెం బిజీ. నరకమే చూస్తున్నా వేలు పట్టి వెన్ను తట్టి నీతి బాట చూపినావు మంచి దారిలోన ఉన్నా మోసపోయి కూసున్నా అయ్యా మహానుభావా నీకు పెద్ద దండం. శోక సంద్రంలోన ఉంటున్నా మనసులోని బాధ నేను మోయలేకున్నా. ఇది ఓ యథార్థ కథ. లవ్ అనే వైరస్ బారిన పడి తన జీవితాన్ని కోల్పోయిన ఓ యువకుడి కథ. కన్న తండ్రి మరణం, ప్రేమించిన అమ్మాయి ప్రాణమిత్రుడి మోసంతో కుంగిపోయిన భాను కథ మాత్రమే కాదు ఇది. సమాజంలో ఎంతో మంది ఎదుర్కొంటున్న వాస్తవ కథ ఇది. కదిలే కాలాన్ని బట్టి మనుషులు మారుతారో లేదో తెలియదు కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారతాడు. అలాగే భాను కూడా మార్పుతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాలని కోరుకుందాం. హలో బాను, నేను కుమారిని. నిన్నొక్కసారి మీట్ అవ్వాలి బాను. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను బాను, ప్లీజ్. సారీ, రాంగ్ నంబర్. హలో బాను, బాను. ఏమంటున్నాడే నీ బాను? ఏంటే ఇది?
ఫొటోస్ నీకు ఎవరు పంపించారు వసంత్?